సమావేశాలు ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్నాయి. అక్కడ డ్రోన్స్ అటాక్ మాత్రం పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్స్ ఇంకా అంటే నిన్న 300 నుంచి 400 డ్రోన్స్ వచ్చాయి అంటే ఒకరోజు అవి మామూలు విషయం కాదు. ఆ డ్రోన్స్ అన్ని కూడా ఎక్కడ పడ్డాయి, థౌజండ్స్ లో కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కదా. నిన్న 400 అన్నాం కానీ థౌజండ్స్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే టర్కీ అంటే చైనా డైరెక్ట్ గా కాకుండా టర్కీ ద్వారా పాకిస్తాన్కి డ్రోన్స్ అవి అరేంజ్ చేస్తుందనే ఒక ప్రెడిక్షన్ కూడా ఉంది. సో ఈ థౌజండ్స్ లో కూడా రావచ్చు అనే ఒక ఎజంప్షన్ కూడా ఉంది. ఒక్క నిమిషం కృష్ణ, మనతో మేజర్ ఒబెరాయ్ జాయిన్ అయ్యారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. మేజర్ ఒబెరాయ్, గుడ్ ఈవినింగ్. జై హింద్ సార్. జై హింద్. జై హింద్. సెకండ్ నైట్ వరుసగా నిన్న జరిగిన మనం ఎంత సమర్థవంతంగా వాటిని మనం అడ్డుకోగలిగామో, ఒక్క డ్రోన్ కూడా కింద పడకుండా మనం తిప్పికొట్టగలిగాం. దాంతో వాళ్ళు కొంత సైలెంట్ అవుతారు అనుకున్నాం కానీ కంటిన్యూ చేస్తున్నారు. సెకండ్ నైట్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికీ 7-8 చోట్ల స్టార్ట్ అయింది. కొన్ని చోట్ల మన వాళ్ళు డ్రోన్స్ని కూల్ చేస్తున్నారు అండ్ బ్లాక్అవుట్ ప్రకటించారు మన వాళ్ళు. చాలా చోట్ల పవర్ ఆఫ్ చేయడం వల్ల ఆ చీకటి అలుముకుంది. మీరు చూస్తున్నారు, విజువల్స్ లో చూడొచ్చు. సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? పాకిస్తాన్ సెకండ్ నైట్ కంటిన్యూ చేయడం మీద మీ అనాలిసిస్ ఏంటి మేజర్ ఒబెరాయ్? సార్ ఖచ్చితంగా దిస్ వుడ్ హావ్ బీన్ ఎక్స్పెక్టెడ్ బై అవర్ డిఫెన్స్ ఫోర్సెస్. మనం ఖచ్చితంగా అంచనా చేసే ఉంటాము. మీ రిపోర్టర్స్ కూడా చెప్పారు, మీరు కూడా చెప్పారు. అసలు పాకిస్తాన్ దగ్గర ఈ డ్రోన్స్ ఎవరిస్తున్నారు, ఇచ్చే ఉద్దేశం ఏంటి, అసలు మనం దీని మీద కూడా చాలా చాలా డీప్ గా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. సార్ ఒక విషయము, మనం మీరు అన్నట్టుగా సక్సెస్ఫుల్ గా ఈ డ్రోన్స్ ని మాత్రం హతమారుస్తున్నాము. కాకపోతే ఇక్కడ చిన్న కన్సర్న్ కూడా ఉంది సార్. మనము S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని వాడి ఈ డ్రోన్స్ ని హతమారుస్తున్నాము. సో మనము పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వాడేస్తున్నాము. ఎందుకంటే మనకి ఈ S-400 మనం డ్రోన్స్ అటాక్ ని స్టాప్ చేయడానికి కొనుక్కోలేదు సార్. దీస్ ఆర్ వెరీ హై అండ్ ఎక్విప్మెంట్ మెంట్ ఫార్ అటాకింగ్ ది ఇన్కమింగ్ మిసైల్స్ అండ్ ది ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్. 35,000 crores. సో దట్ ఈస్ వాట్. ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే సార్, సాధారణంగా వరల్డ్ వైడ్ ఈ డ్రోన్స్ అటాక్ ని తొలగించడానికి జామర్స్ ని వాడతారు. ఈ జామర్ ఏం చేస్తుందంటే గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ యూనిట్ కి డ్రోన్ కి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఒక జామర్ ని వాడతారు. అదే విధంగా డైరెక్టెడ్ ఎనర్జీ సిస్టమ్ అంటాం సార్. ఒక డైరెక్టెడ్ ఎనర్జీ సిస్టమ్ తో ఒక ఫ్రీక్వెన్సీని ఒక కాన్సన్ట్రేటెడ్ ప్లేస్ లో రిలీజ్ చేసి ఆ డ్రోన్ లో ఉన్న ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫంక్షనింగ్ ని డిస్టర్బ్ చేస్తాము. అదే విధంగా కైనెటిక్ ఇంటర్సెప్టర్స్ అంటారు. కైనెటిక్ ఇంటర్సెప్టర్స్ అంటే మనం వైర్ మెష్ గానీ డ్రోన్ క్యాచర్స్ గానీ వాడి